చూస్తున్నాం. అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు అస్సాంలో 58% పోలింగ్ నమోదైంది. కేరళలో 60% మంది ఓటు వేశారు. పుదుచ్చేరిలో 55% పోలైంది. ఇక ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 294 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ 9.50 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అయితే ప్రధానంగా ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య పోటీ నెలకొంది. ఇక కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్నాయి. 883 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్లు ఉండగా 30,495 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ కూటముల మధ్య పోటీ నెలకొంది. అలాగే అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 31,490 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 722 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2.9 కోట్ల మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకొని ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, ఎన్డీఏ మధ్య ఉత్కంఠ పోరు కొనసాగుతుంది. ఇక మొత్తానికి మే 4 ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితం తేలనుంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు అస్సాంలో 58% పోలింగ్ నమోదైంది. కేరళలో 60% మంది ఓటేశారు. పుదుచ్చేరిలో 55% పోలింది. ఇక ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 294 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ 9.50 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అయితే ప్రధానంగా ఎన్డీఏ ఇండియా కూటమికి మధ్య పోటీ నెలకొంది. ఇక కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 883 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్లు ఉండగా 30,495 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ కూటముల మధ్య పోటీ నెలకొంది. అలాగే అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. 31,490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 722 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2.9 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, ఎన్డీఏ మధ్య ఉత్కంఠ పోరు కొనసాగుతుంది. ఇక మొత్తానికి మే 4న ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితం తేలనుంది.
అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు అస్సాంలో 58% పోలింగ్ నమోదైంది. కేరళలో 60% మంది ఓటేశారు. పుదుచ్చేరిలో 55% పోలింది. ఇక ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 294 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ 9.50 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు. అయితే ప్రధానంగా ఎన్డీఏ, ఇండియా కూటమికి మధ్య పోటీ నెలకొంది. ఇక కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 883 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్లు ఉండగా 30,495 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ కూటముల మధ్య పోటీ నెలకొంది. అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 31,490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 722 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2.9 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, ఎన్డీఏ మధ్య ఉత్కంఠ పోరు కొనసాగుతుంది. ఇక మొత్తానికి మే 4న ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. దీని గురించి మరింత సమాచారం, 3 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, ప్రస్తుతం 3 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటింగ్ భారీగానే నమోదైనట్టు కనబడుతోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రాష్ట్రాల ఎన్నికలకి సంబంధించి ఇప్పటి వరకు ప్రచారం హోరాహోరీగా జరిగింది. అటు అస్సాము, కేరళ, పుదుచ్చేరి 3 రాష్ట్రాలకి సంబంధించి అభ్యర్థుల తరపున స్టార్ క్యాంపెయినర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బరిలో దిగి చాలా వరకు కూడా అభ్యర్థులకి సంబంధించి అటు బీజేపీ, కాంగ్రెస్, ఇటు వామపక్ష పార్టీలు కేరళ విషయానికి వచ్చి చూసుకున్నట్టయితే కేరళలో దాదాపుగా కూడా స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు. అటు పినరయ్ విజయన్ 2 సార్లు కూడా ఎన్నికల్లో దాదాపు భారీ మెజారిటీతో గెలుపొందినటువంటి వ్యక్తి. మొత్తం మీద చూసుకున్నట్టయితే మధ్యాహ్నం 1 గంట సమయానికి కేరళం చూసుకున్నట్టయితే 58% పోలింగ్ శాతం నమోదైంది. అలాగే పుదుచ్చేరి చూసుకున్నట్టయితే దాదాపుగా కూడా 55% నమోదైంది. అలాగే అస్సాం చూసుకున్నట్టయితే 60%. చాలా వరకు కూడా అస్సాంలో ఓటర్లు చాలా పరిణితి చెందినటువంటి ఓటర్లుగానే చూడొచ్చు. చాలా వరకు కూడా ఓటర్లు తమ ఓటు హక్కుని ఉదయం నుంచి 7 గంటల నుంచి కూడా భారీగా బారులు తీరినటువంటి క్యూ లైన్లలో వచ్చి తమ ఓటునైతే వినియోగించుకుంటున్నారు. కేరళ విషయానికి వస్తే కేరళలో మాలీవుడ్ కి సంబంధించినటువంటి యాక్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో నటీనటులందరూ కూడా తమ ఓటు హక్కు నటు మమ్ముటి, మోహన్ లాల్, అలాగే ఎంపీగా ఉన్నటువంటి సురేష్ గోపి ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఈ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే తెలంగాణ నుంచి స్టార్ క్యాంపెయినర్ గా వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఉన్నారు. కాబట్టి అటు కేరళంకి సంబంధించి ఇప్పటికే దాదాపుగా కూడా బీజేపీకి సంబంధించి కావచ్చు, అలాగే ఇతర పార్టీలకి సంబంధించి కూడా చాలా కాంట్రవర్సీ. శశి థరూర్ ఎవరైతే కాంగ్రెస్ ఎంపీగా ఉన్నటువంటి శశి థరూర్ చాలా కాంట్రవర్సీ వ్యాఖ్యలు అయితే చేశారు. 0 పోలింగ్ శాతంతో బీజేపీ ఇక్కడ మెజార్టీని సాధించబోతోంది అన్న వ్యంగ్యమైనటువంటి ఒక కొటేషన్ ని కూడా కొట్టడం కూడా మనం చూసుకోవచ్చు. కేరళ ఎస్పెషల్లీ కేరళను చూసుకున్నట్టయితే ఎల్డీఎఫ్ సిపిఐ అలయన్స్ తో వెళ్తుంది. యూడీఎఫ్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అలయన్స్ తో బరిలోకి దిగింది. అలాగే బీజేపీ ఎన్డీఏ కూటమిలో అలయన్స్ లోకి ఎన్నికల బరిలోకి దిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వామపక్ష పార్టీలకు కంచుకోటలాగా ఉన్నటువంటి స్టేట్ కేరళలో దాదాపుగా కూడా వామపక్ష పార్టీల భావజాలం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ కూడా ఇతర పార్టీ ఆల్టర్నేట్ పార్టీ అంటూ ఎక్కడ కూడా దీనిలో స్కోప్ ఉండదు. ఖచ్చితంగా వామపక్ష పార్టీలకు సంబంధించి అటు ఎల్డీఎఫ్ కానీ యూడీఎఫ్ కానీ ఈ రెండింటి మధ్య పోటాపోటీ ఉంటుంది అన్న కోణంలోనే చాలా వరకు కూడా రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అంశాన్నే చాలా వరకు కూడా ఎద్దేవా చేసి చెప్తున్న అంశంగా చూసుకోవచ్చు. మొత్తం మీద అస్సాం విషయానికి వస్తే ఈసారి ఏదైతే హిమంత్ బిశ్వ శర్మ ఎవరైతే ఉన్నారో వారు ఎలా ఈసారి గెలుపొందుతారా లేదా, అలాగే రాజీవ్ గొగోయ్ ఈసారి గెలుపొందుతారా లేదా, అస్సాం విషయంలో దాదాపుగా కూడా అటు చాలా వరకు కూడా ఓటింగ్ శాతానికి సంబంధించి చాలా వరకు కూడా కాంట్రవర్సీ గా ఉంది. కాబట్టి అస్సాంలో ఏ పార్టీ హైయెస్ట్ మెజారిటీతో రాబోతోంది అనేది కూడా సర్వత్రా సగటు ఓటర్ దగ్గర నుంచి ఈ 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల దగ్గర నుంచి పార్టీలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్ అనే చెప్పుకోవాలి. 4వ తారీఖున ఈ పోలింగ్ కి సంబంధించినటువంటి రిజల్ట్ 4వ తారీఖున వెలువడబోతోంది. కాబట్టి ఇవాళ 7 గంటల నుంచి సాయంత్రం
5 కొంత మినహాయిస్తే కొన్ని ప్రాంతాలకి 6 గంటల వరకు కూడా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. యూనియన్ అండ్ టెరిటరీ ఏదైతే కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలో దాదాపుగా కూడా 33% మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపుగా కూడా పుదుచ్చేరిలో దాదాపు యానం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ప్రాంతము, ఇది పశ్చిమ గోదావరికి సంబంధించిన ప్రాంతము. చాలా వరకు కూడా పుదుచ్చేరిలో తెలుగు మాట్లాడే వారే ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా దాదాపుగా కూడా పుదుచ్చేరిలో కూడా కాంగ్రెస్ కి కూడా చాలా ఎక్కువ ప్రభావం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. చూడాలి బీజేపీయా కాంగ్రెస్ లేకపోతే ఇతర పార్టీల ఆల్టర్నేట్ అనేది మాత్రం ఈ ఎన్నికల్లో చూడాల్సి ఉంది. మొత్తం ఈసారి 126 స్థానాలకు గాను అస్సాం బరిలోకి దిగింది. దాదాపుగా కూడా అస్సాంలో 778 మంది ఇప్పటికే నామినేషన్లు వేసుకొని బరిలోకి దిగారు కాబట్టి అస్సాంలో ఓటింగ్ ఏ మేరకు నమోదవబోతోంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇటు 140 స్థానాలకు కేరళలో ఏ విధంగా ఓటింగ్ శాతం అవబోతోంది. మొత్తం ఇటు ఈ 2 రాష్ట్రాలకి చూసుకున్నట్టయితే కేరళ అటు హైలీ ఎడ్యుకేటెడ్ స్టేటు, ఇటు అస్సాం చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా విభిన్నమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి స్టేటు. దాదాపుగా కూడా ఇక్కడ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ తో పాటు చాలా వరకు కూడా ఇప్పటి వరకు కంచుకోటగా ఉన్నటువంటి పార్టీని కొల్లగొట్టేది ఎలా అన్న కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా స్ట్రాటజీలు అన్నింటినీ కూడా ప్లే చేసింది. మొత్తం మీద ఈ 3 రాష్ట్రాల ఎన్నికలు అటు బీజేపీ ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న కృతనిశ్చయంతో ఇప్పటికే బీజేపీ కేరళంలో పాగా వేయాలన్న ఇంటెన్షన్ తోనే అటు ఎల్డీఎఫ్ నేత అయినటువంటి పినరయ్ విజయన్తో అలయన్స్ లో లోపాయకార ఒప్పందాల్లో ఉంది అన్న కోణంలో కూడా ఇటు ఇంటర్నల్ గా ఏదైతే యూడీఎఫ్ క్యాండిడేట్ కి సపోర్ట్ గా వెళ్ళినటువంటి ప్రతి ఒక్క ఇటు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అలాగే మేనిఫెస్టోలు ఇక్కడ కీలక పాత్ర ఈ 3 స్టేట్లలో కూడా చూసుకున్నట్టయితే మేనిఫెస్టోలు వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఎలా అప్లికేబుల్ అవుతాయి, ఇవన్నీ సాధ్యమైనవేనా అన్న కోణంలో కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఓటింగ్ శాతం అయితే 1 గంటకి చూసుకున్నట్టయితే 60% లోబడే ఉన్నాయి ఈ 3 స్టేట్లలో కూడా. చూడాలి సాయంత్రం 5 గంటలకి ఏ మేరకు ఓటింగ్ శాతం ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు వెబ్ కాస్టింగ్ కూడా పెట్టారు కాబట్టి చాలా వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారి మానిటరింగ్ చేసుకుంటూ ఉంటున్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంది. ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకొస్తూ అలాగే ఓటర్లని ఖచ్చితంగా తమ ఓటుని వినియోగించుకునేలాగా ప్రభావితం చేసేలాగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని కూడా కండక్ట్ చేస్తూ ప్రతి ఒక్క స్టేట్ లో కూడా ఓటుని వినియోగించుకునేలాగా కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చాలా వరకు కూడా తమ వంతు బాధ్యతను అయితే చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ 3 స్టేట్లలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏ పార్టీ గెలవబోతుంది అనేది ఏదైతే 4వ తారీఖు వరకు వేచి చూడాల్సి ఉంది. రైట్ ఉషా, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.